క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈ వీడియో వచ్చేసి బెల్లం ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీలో ఎంతమందికి బెల్లం ఆవకాయ గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం దీన్ని చూడడము అండ్ టేస్ట్ చూడడం అన్నమాట. సో ఈ బెల్లం ఆవకాయ అనేది మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మేము పండిపోయిన మామిడికాయ ముక్కలతో అయితే తీసుకుంటున్నాం అనమాట. ఎందుకు పండిపోయిన అనవసరంగా పక్కన పెట్టేయడం అని చెప్పి, దాంతో ఎట్లానో బెల్లం ఆవకాయ చేసుకుంటే అందరం తింటాం కదా అని చెప్పి, దీనికి పెద్ద క్వాంటిటీస్ ఏం లేవు. మేము జస్ట్ తక్కువ ముక్కలు తీసుకున్నాము. సో అందుకనే తక్కువగా ఆవపొడి అండ్ కారము, ఆయిల్, దానికి తీసుకున్న మామిడికాయలకి సరిపడా అంటే జస్ట్ అలా శాంపుల్గా వేసేసామన్నమాట. ఒక క్వాంటిటీ ఒక లెక్కలా కాదు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ నేను మెన్షన్ చేయట్లేదు. మనం తీసుకున్న ముక్కల్ని బట్టి మనం తీసుకున్న సాల్ట్ అదంతా మనం వేసుకోవాలన్నమాట. మేము చూస్తున్నారు కదా, మేము ఎంత ముక్కలు తీసుకున్నామో దానికి మేము అంత బెల్లం ఎంత బెల్లం వేస్తున్నాం ఏంటనేది మీరు చూస్తున్నారు కదా. సో అలా ఏం లేదండి, జస్ట్ అలా ముక్కలు తీసుకుని ఆవపొడి, సాల్ట్, కారం, బెల్లం వేసి ఆయిల్ వేసేసి కలిపేసుకుంటే అదే మనకి బెల్లం ఆవకాయ అయిపోయింది. సో మనం ఎంత ముక్కలు అయితే తీసుకుంటున్నామో దానికి సరిపడా బెల్లం అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది, ఆ తీయదనం అనేది తెలుస్తుంది అన్నమాట. మీరు మంచి బెల్లం తీసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము ఇక్కడైతే మంచిగా ఫ్రెష్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాము. ఆ బెల్లం అనేది ఆ ముక్కల్లో ఈజీగా కరిగిపోతుంది, మీకు ఎక్కడ బెల్లం ముక్కలు అనేది తగలదు. సో దానికి తగ్గ ఆయిల్ని కూడా వేసుకుని కలుపుకొని ఒక 4 days అలా ఊరబెట్టుకుంటే చాలు, మనకి బెల్లం ఆవకాయ అనేది రెడీ అయిపోతుంది. సో ఆవకాయ నార్మల్ ఆవకాయ లాగానే ఇందులో కూడా మొత్తం అన్నీ వేసేసుకుని కలిపేసుకున్నాక మనం జస్ట్ అలా టేస్ట్ చూసి మనకి ఏది సరిపోయింది ఏది సరిపోలేదు అనేది మనకైనా ఎక్స్ట్రా కావాలితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ. మనకి ఏ ఆవకాయనా మనకి వెల్లుల్లిపాయ మ్యాండేటరీ కదా. సో అలా వెల్లుల్లిపాయ అనేది వేసుకుంటున్నాము. మీ లెక్క ప్రకారం మీరు కారం ఎంత తింటారు, స్వీట్ ఎంత తింటారు అనేది మీ లెక్క ప్రకారం మీరు ఇంగ్రీడియంట్స్ కావాలితే ఎక్స్ట్రా అయితే వేసుకోవచ్చు. లేకపోతే మేము వేసినంత వేసుకుంటే మీకు అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. అండ్ సాల్ట్ వచ్చేసి మీరు గల్లు ఉప్పు అయినా తీసుకోవచ్చు, నార్మల్ ఉప్పు అయినా తీసుకోవచ్చు. మేము ఇక్కడ నార్మల్ సాల్ట్ అనేది తీసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము. అంటే బెల్లం ఆవకాయ మా ఇంట్లో తినేవాళ్ళు తక్కువ, సో మేమైతే తక్కువ క్వాంటిటీయే చేసుకుంటున్నాము. మీకు ఎక్కువ ఇష్టము, మీరు ఎక్కువ తింటారు, మీ ఇంట్లో అందరు ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కాయలు తీసుకుని మీరైతే చేసుకోవచ్చు. సో అంతేనండి, ఈజీగా బెల్లం ఆవకాయ అయితే మనకి సరిపోతుంది. టేస్ట్ చూసుకుని బెల్లం కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఆ బెల్లంని కారం డామినేట్ చేస్తుందా లేకపోతే కారం బెల్లంని డామినేట్ చేస్తుందా అనేది మనకి టేస్ట్ తెలుస్తుంది. దాన్ని బట్టి ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా వచ్చింది అనమాట. సో అలా మనం టేస్ట్ చూసుకుని కావాలితే యాడ్ చేసుకోవడమో సరిపోయింది అనుకుంటే పక్కకు పెట్టేసుకోవచ్చు. సో దట్స్ ఆల్, మనకి బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది అనమాట. దాన్ని అలా పక్కకు పెట్టేసుకుని ఒక 3-4 days అయ్యా కూరబెట్టుకుని అప్పుడు తింటే ఉంటుంది అన్నంలో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది.